ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ కుక్ విత్ ఛానల్. ఈరోజు మనము చికెన్ సేమియా ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక దీనికి ఆలస్యం, దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. వచ్చేసేయండి నాతో పాటు. చికెన్ సేమియాకి కావలసిన పదార్థాలు: 1/2 కిలో చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి చిన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సేమియాలండి, ఈ సేమియాలు అయితే తీసుకున్నాను. చూస్తున్నారుగా, సన్నగా ఇలా ఉంటాయి అన్నమాట. సన్నగా ఒక అర ప్యాకెట్ సేమియాలు అయితే తీసుకున్నాను. అర ప్యాకెట్ సేమియాలు అన్నాను కదండి, అర ప్యాకెట్ అంటే ఒక 1/2 కిలో ఉంటాయి అన్నమాట. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిమి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, రుచికి తగ్గ కారం, రుచికి తగ్గ సాల్ట్, 2-3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగా, చెక్క, యాలకులు. ఈ చికెన్ సేమియా చేయటానికి తగినంత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా మనము వేసుకొని చేసుకోవచ్చండి. ఆప్షనల్ అన్నమాట. నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను. ఇప్పుడు ఈ చికెన్ సేమియా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మనము స్టవ్ వెలిగించి బాండిని అయితే పెట్టుకుందాము. అందులో మనము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా మనము యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్ కాగిన తర్వాత, ఆయిల్ నెయ్యి రెండు కాగిన తర్వాత ఇందులో మనము లవంగా, చెక్క, యాలకులను అయితే యాడ్ చేసుకుందాము. ఓకేనా. ఇవి కొంచెం చిట్పట్ అంటుండగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ ముక్కలు అవి కూడా మనము యాడ్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి చక్కగా మనము దోరగా ఫ్రై చేసుకుందాం. చాలామంది అడుగుతున్నారండి, మేడం గారు మీరు వీడియోలు తీయట్లేదు, ఎక్కువగా వీక్ 1 వీడియో తీస్తున్నారు అని. నాకు కుదరట్లేదండి తీయటానికి. టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా చక్కగా మనము ఫ్రై చేసుకుందామండి ఒక 5 మినిట్స్ వరకు. చాలండి, ఇలా ఫ్రై అయితే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసేటప్పటికి గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది కూడా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అడుగంటకుండా కదిలిస్తూ ఉండాలండి. చూస్తున్నారా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవైతే యాడ్ చేసుకున్నాం. టమాటా ముక్కలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం. ఇవి కూడా ఒక 2 నిమిషాల వరకు మనము ఫ్రై చేసేద్దాం. ఈ చికెన్ సేమియా అంటే ఏం లేదండి, సేమ్ మనం బిర్యానీ అయితే ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ అండి. ఇంచుమించు ఆ ప్రాసెస్లోనే ఉండేది. కాకపోతే అందులో రైస్ వేస్తాము, ఇందులో మనము సేమియాలు వేస్తాము, అంతే తేడా. కాకపోతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రంజాన్ నెలలో అయితే చాలామంది వచ్చిన గెస్ట్కి చేసి పెడుతూ ఉంటారనమాట. సరేనండి, 2 మినిట్స్ అయిపోయింది కదా. మనము ఇందులో పుదీనా, కొత్తిమీర రెండు కలిపి వేసేద్దాము. ఈ పుదీనా, కొత్తిమీర కూడా చక్కగా మనము దోరగా ఫ్రై చేసుకుందాము. ప్రతిదీ కూడా శుభ్రంగా కడిగి వేయాలండి. నేను ముందుగానే కడిగి చక్కగా పెట్టుకున్నాను అన్నమాట. పుదీనా, కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి చక్కగా కలిపేద్దాము. చికెన్ పీసెస్ కూడా కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఇలా మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ని కూడా మనము యాడ్ చేసేద్దాము. మీరు ఎంత సాల్ట్ని అయితే తింటారో, సాల్ట్, కారం ఈ రెండు కూడా
టేస్ట్కి తగ్గ మనము యాడ్ చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మనము కారాన్ని కూడా యాడ్ చేద్దాం. ఈ రెండు కూడా మళ్ళీ 2 మినిట్స్ వరకు మనము చక్కగా ఫ్రై చేసేద్దాము. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. మనము ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మనం సేమ్యాలని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. బ్యాంబినో సేమ్యాలు అయితే కొలుసుకొని వేసుకోవచ్చు వాటర్ని, గ్లాసుకి గ్లాసుంబావని గ్లాసున్నరని. కాకపోతే ఈ సేమ్యాలని మనము కొలవటానికి కుదరదన్నమాట. మనం ఉరామరిగా వేసుకోవటమే వాటరు. ఎన్ని వాటర్ అయితే ఉన్నాయో అంతకు మించి సేమ్యాలు కొంచెం వేసేసుకొని వండుకుంటే చక్కగా వస్తాయి. ఓకేనా? నేను 1 గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశానండి ఇందులో. చూస్తున్నారుగా? ఇప్పుడు ఈ వాటర్కి తగ్గ సేమ్యాలని మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందండి? బ్యాంబినో సేమ్యాలు అయితే మనము కొలత తీసుకోవచ్చు. గ్లాస్ సేమ్యాలకి గ్లాసున్నర వాటర్ అని, గ్లాస్ వాటర్ అని. కాకపోతే ఈ సేమ్యాలు రంజాన్ నెలలో అమ్ముతారు కదండి. ఈ సేమ్యాలు మనం కొలత చేయడానికి కుదరదనమాట. ఉరామరిగా వేసుకోవటమే. ఉరామరిగా అంటే తగ్గట్టుగా వేసుకోవటం. ఇప్పుడు ఈ వాటర్ వేసాను కదండి, ఈ వాటర్కి తగ్గట్టుగా మనము సేమ్యాల్ని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవి కూడా అలాగే వేసుకోవాలండి. కొలతంటూ ఏమీ ఉండదన్నమాట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 కిలో సేమ్యాలు అనుకోండి. 1/2 కిలో సేమ్యాలకి 1 గ్లాసున్నర వాటర్, 2 గ్లాసెస్ వాటర్ తప్ప ఎక్కువ పట్టవు అనమాట. ఓకేనా? చూడండి, ఎసరు కూడా వచ్చేసింది. చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మార్నింగ్ పూట టిఫిన్ లాగైనా కూడా మనం చేసుకునేవి తినొచ్చు. ఎసరైతే వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము సేమ్యాలు యాడ్ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే నేను ప్యాకెట్లో చూపించాను కదా, ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఇలా ఉంటాయండి ఈ సేమ్యాలు. దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. బ్యాంబినో సేమ్యాల కన్నా చాలా అంటే చాలా సన్నగా ఉంటాయండి. ఈ ఎసర్లో ఈ సేమ్యాలను మనము యాడ్ చేసుకుందాం. చూడండి, ఎన్ని సేమ్యాలు అయితే పడతాయో అన్ని సేమ్యాలు అయితేనే మనం యాడ్ చేసుకొని స్పూన్తో కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇంకా సేమ్యాలు పట్టేలాగానే కనిపిస్తుంది వాటర్ కదా. ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుతూ సేమ్యాలు వేసి ఇలా పైకి కిందకి ఇలా కలుపుతూ ఉండాలి. ఓకేనా? చూస్తున్నారుగా ఎంత క్వాంటిటీ అయితే పట్టినాయో అంత క్వాంటిటీనే వేసాను. ఇలా సేమ్యాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా చూసుకోండి ఎలా ఉన్నాయి చక్కగా కదా. ఇందులో మనము 2 స్పూన్స్ నెయ్యినైతే యాడ్ చేసుకున్నాము. సేమ్యాలు చక్కగా పొడిలాడుతూ బాగుంటాయండి. వాటర్ కూడా ఎక్కువ పట్టవు. మనం ఎప్పటికైనా కూడా వాటర్ క్వాంటిటీని బట్టి సేమ్యాల్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు సన్నటి సెగ మీద ఉంచేద్దాం మూత పెట్టేసి. ఇప్పుడు చూద్దామా ఎలా ఉన్నాయో. ప్లేట్ తీసి చూద్దామండి. వావ్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత పొడిలాడుతూ ఎలా ఉన్నాయో. నేను ఒక్కసారి ఇలా చేయబెట్టి చూపిస్తాను. ఇది చూస్తున్నారా ఎంత పొడిలాడుతున్నాయో. ఒక ప్లేట్లోకి అయితే మనము సర్వ్ చేసుకుందామా. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. సేమ్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుందన్నమాట ఈ చికెన్ సేమియా కూడా. ఒక్కసారి కనుక మీరు చేసుకొని తింటే ఇంకా తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి చికెన్ సేమియా రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాంబినో సేమియాతో అయినా కూడా చేయొచ్చండి. కాకపోతే దానికి కొలత వేసుకోవాలి. మీ కొలత ఆల్రెడీ ఉప్మాలు అవి చేస్తాను కాబట్టి బ్యాంబినోతో తెలిసిపోతుంది అనమాట, ఐడియా ఉంటుంది. ఇలాగే సేమ్ టు సేమ్ ప్రాసెస్ చేసి చికెన్ సేమియా టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మట్టికి గట్టిగా ప్రెస్ చేయండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. కంపల్సరీగా ఇది కొట్టేసేయండి ఫ్రెండ్స్, నేనైతే ఫీల్ అవుతాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.